తమిళనాడు రాజకీయాలలో ప్రతిష్టంభనకు దాదాపుగా తెరపడింది. తమిళ వెట్రికళగం అధినేత విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అధికారికంగా ఆహ్వానించారు. మే 6న రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన విజయ్ తన పార్టీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. తాజాగా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దశాబ్దాల ద్రావిడ రాజకీయ ఆధిపత్యానికి తెరదించుతూ ఒక కొత్త నాయకత్వం పీఠమెక్కబోతోంది. అసెంబ్లీ ఎన్నికలలో 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే మ్యాజిక్ ఫిగర్కు 118 స్థానాలను అందుకోలేకపోయారు. కాంగ్రెస్ మద్దతిచ్చిన ఇంకా 6 స్థానాలు తగ్గాయి. దీంతో ఉత్కంఠ ఏర్పడింది. అయితే అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలి కాబట్టి గవర్నర్ విజయనకు ఛాన్స్ ఇచ్చారు. 2 వారాలలో బలపరీక్షలు మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఉంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రభుత్వ సుస్థిరతకు భరోసానిస్తుంది. విజయ్తో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై విజయ్ మొదటి రోజు కీలక సంతకం చేసే అవకాశాలున్నాయని టీవీకే వర్గాలు వెల్లడించాయి.